సో థియేటికల్ ప్లేగా నేను ఒక జస్ట్ దాన్ని ఒక స్క్రిప్ట్‌లా రాసాను. ఆ తర్వాత థియేటికల్ ప్లే కాదు డాక్యుమెంటరీ చేస్తే బెటర్ అనిపించింది. సో డాక్యుమెంటరీ చేద్దామని వెళ్లి అక్కడున్న ప్లేయర్స్ అందరిని రీసెర్చ్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న వీడియో బైట్స్ తీసుకొని ఆర్కైవ్స్ అని రీసెర్చ్ చేసిన తర్వాత కాంటెంట్ అంతా చూసిన తర్వాత ఇది డాక్యుమెంటరీ కాదు ఫీచర్ ఫిల్మ్‌లో ఎళ్ళాలి. చాలామంది లార్జర్ పీపుల్‌కి ఇది కనెక్ట్ అవ్వాలి. ఈ స్టోరీ తెలియాలి అన్న ఒక తపనతోటి ఈ ఫిల్మ్‌ని ఒక ఫీచర్ ఫిల్మ్ లెంత్ స్క్రిప్ట్‌గా డెవలప్ చేసి ఎటువంటి సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోకుండా హానెస్ట్‌గా ప్రజెంట్ చేయాలన్న ఒక తపనతోనే ఈ సినిమాని ఎక్కించాం. ఈ ఆడియన్స్‌కి కథ తెలియాలి అనే మీ ప్రయత్నం ఉంది కదా! తెలియాల్సిన అవసరం ఏముంది? సార్ అంటే మర్చిపోయిన హీరోస్ చాలామంది ఉన్నారు సార్. అన్‌సంగ్ హీరోస్ చాలామంది ఉన్నారు లైఫ్‌లో. సో ఇప్పుడు చాలామంది ఎవరైతే ఫేమ్‌లో ఉన్నారో అందరు పీపుల్ అతన్ని గ్రహిస్తారు. తర్వాత ప్రైజ్ చేస్తారు. అన్నీ చేస్తారు. ఎప్పుడైతే ఆ ప్లేయర్ డార్క్‌నెస్ స్టేజ్‌లోకెళ్ళాడో ఎవరు మాట్లాడరు వాళ్ళ గురించి. మర్చిపోతారు. చాలామంది ప్లేయర్ ఏషియన్ గేమ్స్ ఆడిన వాళ్ళు, ఒలింపిక్స్ ఆడిన వాళ్ళు కూడా ఇప్పుడు కూలి పని చేసుకుంటున్నారు. మన లోకల్ పీపుల్ చాలా న్యూస్‌లో చూస్తుంటాం. అవును సార్. సో అటువంటి స్టోరీస్ ఎవరికి తెలియదు. దాంతో పాటు ఒక కామన్ ఆడియన్ వాడు డ్రీమ్ అనుకుంటాడు. ఒక సినిమా హీరో అనుకుంటాడు, లేకుంటే ఒక డాక్టర్ అవ్వాలనుకుంటాడు, లేదంటే ఇంకేదో అనుకుంటాడు. అనుకున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ఎన్వైర్న్మెంట్, చుట్టుపక్కల పీపుల్ గానీ, ఆ విలేజర్స్ గానీ, లేదంటే వాళ్ళ పేరెంట్స్ గానీ, ఇవన్నీ ఎందుకురా నీకు ఎళ్లి జాబ్ చేసుకోరా అని వాళ్ళని తొక్కేస్తుంటారు. సో అటువంటి ఒక కామన్ పర్సన్ తన చుట్టుపక్కల ఉన్న బ్యారియర్స్‌ని బ్రేక్ చేసి ముందుకెళ్ళి ఒక స్పిరిట్ ఈ సినిమా ఇస్తుంది సార్.